ఛానల్. అబద్ధాలాడే వారికి మరణం తర్వాత విధించే శిక్ష ఇదే. హిందూ మతంలోని 18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. గరుడ పురాణం విష్ణువు వాహనమైన గరుడుల మధ్య సంభాషణను వివరిస్తుంది. గరుడ పురాణంలో మరణం, పునర్జన్మ, అంత్యక్రియల ఆచారాలకు సంబంధించిన విషయాలు ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు ఆడేవారికి కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. అలాగే అబద్ధాలు ఆడేవారికి మరణం తర్వాత విధించే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? మనిషి అన్నాక తప్పొప్పులు సహజం. తెలుసో తెలియకో ఏదో ఒక సందర్భంలో ఎంతటి వారైనా తప్పు చేస్తారు. ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు, కానీ పొరపాటున జరుగుతూ ఉంటాయి. చిన్న పెద్ద అబద్ధాలు చెబుతూనే ఉంటారు. అయితే ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఈ జన్మలో చెప్పే ప్రతి అబద్ధానికి నరకంలో శిక్ష పడుతుందని మీకు తెలుసా? గరుడ పురాణం ప్రకారం అబద్ధాలు ఆడే వ్యక్తి మరణం తర్వాత అతని ఆత్మ నరకానికి వెళ్తుంది. అప్పుడు చిత్రగుప్తుడు ఆ వ్యక్తి భూలోకంలో చేసిన పనులకు సంబంధించిన చిట్టాను యమధర్మరాజుకి వివరిస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి భూలోకంలో చెప్పిన ప్రతి అబద్ధం లెక్కించబడుతుంది. అబద్ధాలు చెప్పే వారి ఆత్మలు తప్తకుంభ నరకానికి పంపబడతాయి. ఈ నరకంలో ఎక్కడ చూసినా మంటలు రగులుతూ ఉంటాయని అంటారు. యమదూతలు పాపాత్ములను తమ నోటి ద్వారా వేడి నూనె, ఇనుప పొడితో నింపిన వేడి కుండలో వేస్తారంట. నరకంలో అబద్ధాలకు శిక్ష ఇలాగే ఉంటుందట. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడని గుర్తించగలిగే కొన్ని సంకేతాలు ఉన్నాయి. అబద్ధం చెప్పడం ఒక కళ. అబద్ధాల కోరు తాను సృష్టించిన కథను నిజమని నిరూపించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి ఎప్పుడు సత్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తున్నప్పుడు స్త్రీ లేదా పురుషుడి బాడీ లాంగ్వేజ్ ని గమనించడం ద్వారా వారి మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అసౌకర్యంగా లేదా గంభీరంగా ఉంటే, మాట్లాడేటప్పుడు వ్యక్తి భుజాలు వంగి ఉంటే ఆ వ్యక్తి ఏదో దాచిపెట్టే అవకాశం ఉంది. వ్యక్తి రిలాక్స్డ్ గా భంగిమలో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే ఇది కూడా అబద్ధానికి సంకేతం కావచ్చు. కొందరు మాట్లాడేటప్పుడు 1 లేదా 2 చేతులను కదిలిస్తూ ఉంటారు. కొంతమంది మాట్లాడేటప్పుడు కాళ్ళు కదుపుతారు. ఇది చాలా సాధారణమైన ప్రవర్తన. కానీ ఒక వ్యక్తి అబద్ధం చెప్పినప్పుడు వారి సాధారణ ప్రవర్తన లేదా అలవాట్లలో మార్పు కనిపిస్తుంది. అబద్ధం చెప్పే వ్యక్తి చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపిస్తారు. ఎదుటి వ్యక్తిని చూడకుండా మాట్లాడతాడు. ఇక ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో AP23 ఛానల్.